అత్యంత దారుణమైన సమస్య కుల వివక్ష. ఈ కుల వివక్ష ద్వారా మనిషిని చంపేస్తారు. ఇప్పుడు ఒక 10 మంది ఒక చోట పనిచేస్తుంటే ఒక పాలక కులం అతను 2-3 ఉంటే మిగిలిన 7-8 మంది అతనికి అనుగుణంగానే ఉండటానికి నోరెత్తడానికి కూడా భయపడే విధంగా ఒక రకమైన కండిషనింగ్ జరుగుతుంది. మానసికమైన కండిషనింగ్ మనకు తెలియదు. ఈ వివక్షకు గురవుతున్న వాళ్ళు ఎంత దారుణమైన పరిస్థితి అంటే వాళ్ళు వివక్షకు గురవుతున్నామని వాళ్ళకే తెలియదు. వాళ్ళ మీద పెత్తనం చేసేవాడు వాడు పెత్తనం చేస్తున్నాడు అని కూడా తెలియదు. దీనికి మీకు ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఆడ మగ మధ్య ఉన్నటువంటి వివక్ష. ఇంట్లో ఆడపిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ వివక్షకు గురవుతుంటారు, అది వాళ్ళకి తెలియదు. వాళ్ళ అన్నం తినకుండా అన్నం పెట్టినాక చివరిన తింటారు, ఉన్నది తింటారు. మరి అది వివక్ష కదా, సమానంగా తినాలి కదా. మరి ఎందుకు సమానంగా తింటలే? దానికి త్యాగం అని పేరు పెట్టి ఇంకో పేరు పెట్టి ముందు అబ్బాయిలు తిన్నాక కూతుళ్ళు తినాలనే ధోరణి పెట్టి వీళ్ళకి కూడా తెలియకుండానే ఆటోమేటిక్గా ఆకలి తగ్గుద్దేమో, వాళ్ళు కూడా చాలా తక్కువ తింటాం అలవాటు చేస్తారు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు. హ్యూమన్ బీయింగ్ బేసికల్లీ అన్ యానిమల్ విచ్ ఇమిటేట్స్ అదర్స్. వి ఇమిటేట్ అదర్స్. ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటాం తెలియకుండా. తల్లిని చూసి కూతురు, అక్కని చూసి చెల్లెలు, ఇట్లా ఒకళ్ళకొకళ్ళు అలవాటు. అట్లనే మగవాళ్ళు ఇంకో రకంగా ఇమిటేట్ చేస్తూ ఉంటారు. అందువల్ల ఈ వివక్ష ఏంటంటే వివక్ష గురయ్యే వాళ్ళకి కూడా తెలియదు వివక్ష అని. అందువల్ల ఈ కులం అనేది భయంకరమైన వివక్ష చేసి వీళ్ళు పనికిరారు వాళ్ళు పనికొస్తారు, వీళ్ళు ఏలగలరు వాళ్ళు ఏలలేరు, ఈ రకమైనటువంటి దానిలో తయారు. వీళ్ళు ఏమనుకుంటారంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళే ఏలగలరే మనం వెళ్ళలేము అడ అనుకుంటాడు. ఈ రోజున అది కూడా పటాపంచలవుతుంది. వాళ్ళు ఏలలేరని తెలిసిపోయింది ఈ రోజున దేశాన్ని వీళ్ళు ఏలలేరని తెలిసిపోయింది. ఎలా? ఇంత దారుణమైన అన్ఎంప్లాయ్మెంటా, నిరుద్యోగమా, పేదరికమా, నిరక్షరాస్యత ఎక్కువే ఉంది. ఇంకా 100% అచీవ్ చేయలేకపోయాం నిరక్షరాస్యత. మరి వాళ్ళు వేలటంలో ఫెయిల్ అయ్యారుగా. మనం వాళ్ళకన్నా బాగా వెళ్తాం. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకన్నా మనం బాగా వెళ్తాం. ఎందుకంటే మనకు ఆ ఫీల్ తెలుసు, మనకు బాధలు తెలుసు, మనం ఆ బాధల్లోంచి వెళ్తాం. మనం నాయకత్వాన్ని సాధించినప్పుడే వెళ్ళగలం. ఆ నాయకుడు కింద పని చేస్తే మళ్ళీ యాజ్ యూజువల్ కుల వివక్షకు లోనై ఉండాల్సి వస్తుంది. ఈ రోజున మీకు చెప్తున్నా 2 ఇన్సిడెంట్స్ చెప్తాను మీకు. ఆంధ్రప్రదేశ్లో జరిగింది కుల వివక్ష ఎట్లుంటుందో చెప్తాను మీకు. ఆయన గౌతులచ్చన్న గారు గౌడ సామాజిక వర్గానికి చెందిన ఆయన ఎప్పుడు ఇండిపెండెన్స్ మూమెంట్లో కూడా పార్టిసిపేట్ చేశాడు, ఉప్పు సత్యాగ్రహంలో కూడా పార్టిసిపేట్ చేశాడు. ఆయన దాదాపుగా 6-7 టర్మ్లు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యాడు. ఆయన బ్రిటిష్ ముందు నుంచే ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన అప్పుడు కూడా అసెంబ్లీలు ఉండే. ఆ తర్వాత ఆయన కొడుకు 5-6 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఆ తర్వాత ఆయన కూతురు ఈ మధ్య ఎమ్మెల్యే అయింది. ఆమె ఏం చేసింది, గౌతులచ్చన్న గారి విగ్రహావిష్కరణకి ఆమె పార్టిసిపేట్ చేస్తే వైసీపీకి చెందిన అదే సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక కాంట్రవర్షియల్ రాజకీయ నాయకుడు కూడా అటెండ్ అయ్యాడని చెప్పి ఆమెకి లోకేష్ దగ్గర నుంచి తాకీదులు వచ్చినాయి. ఒక పేపర్లు ఏమని రాస్తారంటే సీనియర్ బీసీ నాయకులకి ఇంగితం లేదా అని రాస్తారు. అంటే మీరు చూడండి ఎట్లా చులకని ఎలా కట్ చేస్తున్నాడు మిమ్మల్ని. మీకు ఇంగితం లేదా? అసలు ఎంత బేసిక్, ఎంత డ్యామేజింగ్ థింగ్ అండి అది. మీరు అవినీతి పరులన్నా ఓకే, దట్స్ ఓకే, బేరబుల్. ఇంగితం లేదా అంటే ఏంటి అర్థం? అసలు మీరు మానసికంగా మిమ్మల్ని చంపేస్తున్నారు. మీకు ఇంగితం లేదా? ఒక ఎంత నేపథ్యం ఉంది. గౌతులచ్చన్న గారి మనవరాలకి 3వ తరం. ఇప్పుడు లోకేష్ కూడా ఎన్టీ రామారావు మనవడే. ఎన్టీ రామారావు మనవడు మరి గౌతులచ్చన్న మనవరాలకి ఇస్తాడా అండి? నోటీస్ ఇస్తాడా? మరి ఇది వివక్ష కాదా? అట్లానే మన తిరువూరు నియోజకవర్గంలో కొలికిపూడి అని ఒక ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు, అక్కడ జరుగుతున్న, మా పార్టీ కాదు ఆయన జరిగేది చెప్తున్నాడు, టీడీపీ అతను, ఈవి టీడీపీయే. సో అతనేవో కొన్ని సందర్భాల్లో యాక్షన్ తీసుకుంటే అతనికి కూడా అదే తాకీదులు వచ్చినాయి. అదే ఓ పక్కన జేసీ ప్రభాకర్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చేసేవాడే లేడు. ఇది వివక్షే కదా. అందువల్ల ఏంటంటే ఇక్కడ మన దేశంలో కుల వివక్ష అంత తీవ్రంగా ఉంటుంది. తక్కువ కులం వాళ్ళు చేసింది మామూలు పనైనా పెద్ద తప్పు కింద,
ఎక్కువ కులం వాళ్ళు చేసింది ఘోరమైన తప్పైనా మామూలు కింద తీసుకుంటారు. అంటే వేల కోట్లు సంపాదించినటువంటి జగన్మోహన్ రెడ్డిని సీఎంగా ఎన్నుకోవడానికి ఎవరికి బాధలు లేవు. చిన్న చిన్న వాటికి తప్పు చేసిన వాళ్ళకి పెద్ద దండనేస్తుంది ఈ సమాజం. ఈ సమాజంలో అంతర్గతంగా ఉంది ఇదనమాట. ఒప్పుకుంటారు, పై కులం వాడు తప్పు చేసినా ఒప్పుకుంటాడు. మనకేదో వాళ్ళలో కూడా మెంటాలిటీ అది చొప్పిస్తారు. కిందవాడు యాక్సెప్ట్ చేస్తాడు. అది కుల బానిసత్వం. తెలియకుండానే వాడు ఆటోమేటిక్గా ట్యూన్ అయిపోతాడు. చేసింది రెడ్లు కదా, చేసింది చౌదరులు కదా, అది నడుస్తుంది. వాళ్ళు చేసింది వాళ్ళు అది అనుకోరు. మనవాడిని అంటారా, మన జగన్ అంటారా, మన లోకేష్ అంటారా, మన బాబుని అంటారా అని వీళ్ళకి తెలియకుండా ఆ వర్గం, ఇప్పుడు ఎస్సీ వర్గం ఓట్ బ్యాంక్ అనుకుందాం, కాంగ్రెస్ది తర్వాత వైసీపీకి, వాళ్ళు ఏమన్నా అయ్యో జగన్ ఓడిపోయాడే బాధ. అలానే రేపు పొద్దున బీసీలు అందరూ టీడీపీ మా పార్టీ అనుకుంటారు, అయ్యో బాబు ఓడిపోయాడే బాధ. మా బాబుని అన్నారా, మా జగన్ అన్నారా. ఈ రకమైనటువంటి భావనలు వీళ్ళల్లో పెరిగిపోయినాయి. వాళ్ళకి తెలుసు చాలా చాలా అవినీతులే చేస్తారు వీళ్ళు. 1000 రూపాయలు ఇచ్చినప్పుడు ఉత్తినే ఇవ్వడానికి తెలియదంటే తీసుకునేవాడికి. అయినా కానీ ఆ రకమైనటువంటి ఇప్పుడు ఎలా తయారైందంటే, ఈ అవినీతి కూడా ఎలా తయారైందంటే, మనకి ఇంటికి కనుక ఆడపడుచులు వస్తే కట్నాలు కానుకలు పెట్టినట్టు వీళ్ళు కూడా ఏమనుకుంటే ఓటర్లకి కట్నాలు కానుకలు పెడుతున్నారు అనుకుంటున్నారు. ఇది అవినీతి అనుకోవట్లేదు. దానివల్ల కూడా ఆమె బాగా పెట్టాడు, ఈయన 1000 రూపాయలు ఇచ్చాడు, ఆయన 1500 ఇచ్చాడు అనే ద్వారంలో వీళ్ళు అందుకనే ఈ ఆలోచనలు జనాల్లో ఒక మానసికంగా వాళ్ళు ఆధారపడే మనస్తత్వం, బానిస మనస్తత్వం నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు రావాలి. ఇంకోటి జరిగే చెప్తాను మీకు ఇక్కడ. వీళ్ళు ఈ భావనే కాకుండా ఉన్నోళ్ళని చేల్చడం అనేది చేస్తారు. ఎస్సీలని చేల్చడం, బీసీలని పెద్ద బీసీలని ఎంబీసీలని చేల్చడం, ఇట్లా రకరకాలుగా అనమాట. తర్వాత విహెచ్పి మీటింగ్ పెట్టి దేవాలయాలు మాకు అప్పచెప్పాలనగానే అవును కదా మనం హిందువులం కదా, బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వీడు సడన్గా అక్కడ హిందూ అయిపోతాడు. హిందూ అయి మనకి ఇచ్చేయాలిగా, మన హిందువులకు కావాలి, విహెచ్ పెడుతుంది కరెక్ట్, మన హిందూ కాబట్టి టెంపుల్ మనకు కావాలి. ఈ రకమైన ఆలోచనలో వీళ్ళు ఎప్పుడు కూడా సొంతమైన ఆలోచన లేకపోవటం, మరి చెప్పేవాళ్ళు లేకపోవటం, మనబోటి వాళ్ళు మాట్లాడుతున్నా అది ప్రజలకు అందకపోవడం అనేది ఇందులో ఉంది. ఇది ఇన్హెరెంట్గా ఉంది, ఈ సిస్టంలో ఉన్న ఒక రకమైనటువంటి ఈ అవరోధాలు ఉన్నాయి, ఈ అబ్స్టికల్స్ ఉన్నాయి. బహుశా కాలం మెల్లిమెల్లిగా దీనికి సమాధానం చెప్పచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ చూసి మీరు పాలిటిక్స్లోకి వచ్చారు. వీటిని మీరు ఎంతవరకు ఎదుర్కోగలరు అనుకుంటున్నారు? అసలు అంటే ఎంతవరకు పోరాడగలరు వాళ్ళ కోసం? మనం ఎప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లారిటీ ఏంటంటే, అసలు సమస్య అర్థం కావాలి. ఇది సమస్య అని అర్థమైంది. దానికి ప్రతి వ్యక్తి తనకు శక్తికి ఎంత వీలైతే అంత పని చేసుకుంటూ పోవటం, అదే నేను చేస్తాను. ఆ శక్తి ఎంత ఉందో ఆ శక్తిని అంతా వినియోగిస్తాను. అది కాలం నిర్ణయిస్తుంది. ఇది ఎలా శక్తి ఏ రకంగా అది మల్టిప్లై అవుతుంది, ఏ రకంగా ప్రజాబాహుళ్యానికి వెళ్తుంది అనేది టైం గడిచే కొద్దీ అది నిర్ణయిస్తుంది. కాలమే నిర్ణయిస్తుంది, సమాజం నిర్ణయిస్తుంది. సమాజానికంటూ ఒక ఆత్మ ఉంది, ఒక ఆత్మ అయితే ఉంది. ఆ ఆత్మ ఎప్పుడూ కూడా ఇన్ని ఎలక్షన్లు జరిగినా కొంతమందిని దించుతున్నారు అంటే కారణం ఏంటంటే, కొంతమందికి ఆ రకమైన అవగాహన ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళే గవర్నమెంట్లు మారుస్తున్నారు. వాళ్ళకి అర్థమవుతుంది. ఈ అర్థమైన వాళ్ళ సంఖ్య కాలక్రమేణా పెరుగుతుంది. పెరిగినప్పుడు రాజకీయ వ్యాపారం చేయటం అనేది నష్టదాయకంగా మారుతుంది.